హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సూపర్ 6 హామీలు అమలు చేస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఒక్కొక్క పథకానికి వాళ్ళు పంగనామం పెడుతూ వస్తున్నారు. సరే, ఈ పథకాలు ఇవ్వట్లేదు, ఈ పథకానికి పంగనామం పెట్టారని చెప్పి మనం ప్రజల దృష్టికి మనం తీసుకుపోతే అలా తీసుకుపోయినటువంటి వ్యక్తులు వాళ్ళు పేటీఎం బ్యాచ్ డబ్బులకు అమ్ముడు పోయినటువంటి వ్యక్తులు మా మాటలు వక్రీకరించారని చెప్పి మళ్ళీ ఇదే మంత్రులు, ఇదే ఎమ్మెల్యేలు, ఇదే పార్టీ నేతలు చెప్తూ ఉంటారు. స్వయంగా వాళ్ళు చెప్పినటువంటి మాటలే మనం ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తుంటారు కాబట్టి అమ్మ ఇది జరగదు, ఇది టైం పడుతుందని చెప్పే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఫ్రీ బస్సు లేదని చెప్పినాం. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చెప్పాడు కదా, ఫ్రీ బస్సు ఇప్పుడు లేదు, కమిటీ వేస్తూ ఉన్నాం. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు తిరిగి అక్కడ ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకొని విధి విధానాలు అప్పుడు ఖరారు చేసి అప్పుడు ఫ్రీ బస్సును ప్రకటిస్తామని చెప్పి స్వయంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చెప్పినటువంటి విషయాన్ని మనం ప్రజలకు చెప్పాం, ఫ్రీ బస్సు లేదనేటువంటి విషయం. నారా లోకేష్ గారు కూడా అదే రకంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పుడు అమలు చేసేటువంటి అవసరం లేదు, అంత తొందర కూడా ఏం లేదు, నేను ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాను, కొంచెం టైం పడుతుంది అంటే ఒక సంవత్సరం పాటు వీటి గురించి ఆలోచించి అందరితో మాట్లాడిన తర్వాత అప్పుడు ఒక రోడ్ మ్యాప్ వేసుకొని ఒక సంవత్సరం తర్వాత దీన్ని అమలు చేద్దామని తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆయన చెప్పినటువంటి మాటలే మనం చెప్తా ఉన్నాం. ప్రజలకు తెలియాలి కాబట్టి ఇప్పటికిప్పుడే తల్లికి వందనం లేదు, మీరు వేరే మార్గాలు చూసుకోండి అని చెప్తా ఉన్నాం. మీరు చెప్పినటువంటి మాటలు, మీ మాటలు ఉన్నట్టుగా చెప్తే కూడా వక్రీకరించారని చెప్తే ఇంకేమనాలి మిమ్మల్ని? ఇప్పుడు ఒక్కొక్క పథకానికి పంగనామం కాదు, ఏకంగా సూపర్ 6కే పంగనామం. ఈ సూపర్ 6 అనే పథకాలు ఉండవు. దానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారో ఒకసారి వినండి. దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది సూపర్ 6 ఉంటుందా ఉండదా అనేటువంటిది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూస్తే భయం వేస్తా ఉంది, ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. మన హామీలు ఇచ్చాం. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, మనం హామీలు ఇచ్చినాం కానీ అమలు చేయాలంటే చూస్తే భయం అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇదే కాకుండా అక్కడ ఉన్నటువంటి సభ్యులకు సంబంధించి మీరంతా సంపద ఎలా సృష్టించాలనే దాని మీద ఆలోచన చేయండి, దాన్ని బట్టి మనం సంపద సృష్టించే దాని మీద దృష్టి పెడదాం అని చెప్పి వాళ్ళకే చెప్తా ఉన్నాడు. మీకు ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చే ముందు తెలియదా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం యొక్క బడ్జెట్ ఎంత, ఇప్పుడు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలకు ఎంత ఖర్చు అవుతుంది ఏందనేది మీకు బాగా క్లియర్గా తెలుసు కదా. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా నా మేనిఫెస్టో ఉంది, ఇంతకు మించి మనం ఇవ్వలేమని చెప్పి ఒకటో రెండో అదనంగా యాడ్ చేసి తన మేనిఫెస్టోని ప్రకటించారు. అప్పుడు మీరు ఏమన్నారు? చాతగా అనేటువంటి ముఖ్యమంత్రి ఈయన చెయ్యలేడు కాబట్టి ఈయన పథకాలు ఎక్కువగా ఇవ్వలేకపోతున్నాడు, మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాటికంటే ఎక్కువగా ఇస్తాం, సంపద సృష్టించి మరీ పథకాలు అమలు చేస్తామని చెప్పి మీరు ప్రతి సభలో, ప్రతి గ్రామంలో, ప్రతి చోటికి మీరు మీ కుమారుడు నారా లోకేష్, మరి మీ పార్ట్నర్ ఉన్నాడు కదా ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మీ పార్టీ నేతలు నిమ్మల రామనాయుడు అయితే ఇంకా ఎక్కువగా తీసుకువెళ్ళండి, ప్రజలకు బాగా బలంగా తీసుకువెళ్ళండి పథకాలకు సంబంధించి. ఇంతమంది ఎలా తీసుకెళ్లారు? మరి అప్పుడు మీకు తెలియదా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటనేటువంటిది? మరి అప్పుడు భయమే లేదా ఈ పథకాలు అమలు చేయలేమని చెప్పి? మీకున్నటువంటి మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి చేత కదని చెప్పి అప్పుడు విశ్వ ప్రయత్నం చేస్తారు, ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు, మేము వస్తే చేస్తామని చెప్పి. ప్రజల ఆశాజీవులు నమ్మినారు. సరే, జగన్మోహన్ రెడ్డి చేయలేకపోతున్నారు అంటున్నారు కదా, మరి ఈయన వస్తే సంపద సృష్టించి ఇస్తా అంటున్నాడు కదా, కాబట్టి మరి చేద్దాంలే, ఈయనకు ఓటేద్దాంలే, గెలిపించుకుందాంలే అని చెప్పి నమ్మినారు. పోనీ మీరు అప్పుడు అడగాల్సింది, మీరు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగినటువంటి వ్యక్తి కదా, ప్రపంచ దేశాలు సైతం మిమ్మల్ని అడిగే పాలన చేస్తూ ఉన్నాయి కదా, మరి హైదరాబాద్ సృష్టికర్త మీరే కదా, మొత్తం సర్వం మీరే కదా, మరి మీరు సృష్టించినటువంటి అలెక్సా ఉంది కదా, అలెక్సాని ఒక మాట అడిగిపోయారు. అప్పుడు అలెక్సా, నేనైతే సూపర్ 6 పథకాలు అయితే హామీలు ఇస్తా ఉన్నాను, మరి నేను అమలు చేసేటువంటి అవకాశం ఉంటుందా, మరి ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆర్థిక పరిస్థితి ఏంటి, మరి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించే మార్గాలు ఉంటాయా ఉండవా అని చెప్పి అలెక్సాని అడిగింటే అలెక్స్ ఏదో సలహా ఇచ్చేది కదా, అప్పుడు తీసుకోవాలని చెప్పి మీరు హామీలు అమలు చేసేదానికి సంబంధించి అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ప్రజలకు ఇది చేయలేమని చెప్పి అప్పుడే చెప్పింటే మరి ఎలక్షన్లో ఓట్లు వేసేటోళ్ళో ఏకపోయేటోళ్ళో ఏం జరిగేదో తర్వాత తెలిసేది కదా. జస్ట్ మీరు అధికారంలోకి రావడానికి ఇవన్నీ చెప్పినారు. మీకు తెలుసు గతంలో ఈ హామీలు అమలు చేయలేమని మీకు తెలుసు, అధికారం రావడానికి మేము ఏమైనా చెప్తామని చెప్పి అన్ని అడ్డమైనటువంటి హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినారు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రజలు చీదరించుకుంటారు కాబట్టి మీ మాటలు చాలా క్లియర్గా కనపడతా ఉంది. మీరు మాట్లాడుతున్నట్టు మాటలు సూపర్ 6 హామీలు ఇచ్చాగానే భయం వేస్తుందనే మాటలో మీ గొంతులో భయము, మీ మొహంలో ఒక రకమైనటువంటి ఫీలింగ్తో మీరు మాట్లాడినటువంటి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రజలు మనం చీదరించుకోకూడదు, ఏం చేయాలి? మనకున్న మీడియా ఉంది కదా, ఆ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాల వల్లే ఇప్పుడు ఇది పథకాలు అమలు చేయలేకపోతున్నాం,
కాబట్టి వరుస పెట్టి శ్వేతపత్రాలు దీని మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేసుకుంటా చిన్నగా అనమాట స్మూత్గా ప్రజలకు ఎక్కించాలి కదా. ప్రజలు కూడా అయ్యో పాపం కదా, సంపద సృష్టించే వ్యక్తి చంద్రబాబు నాయుడికే చేత కావట్లేదంటే జగన్మోహన్ రెడ్డి ఎంత చేసింటాడు పాపం అని అనుకోనే విధంగా మీ మీడియా ద్వారా, మీ నాయకుల ద్వారా, మీ ఉన్నటువంటి ఛానల్ ద్వారా డిబేట్లు పెట్టి ప్రజల్లోకి విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మీరు అసెంబ్లీ సాక్షిగా ఈ మాట మాట్లాడినారు. ప్రజల్లో కూడా విస్తృతంగా తీసుకుపోవడం అని చెప్పి మీ సభ్యులకు చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలంటే ఏం అర్థం చేసుకుంటారు సార్? వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు మమ్మల్ని కూడా వెన్నుపోటు పొడిచాడని చెప్పి అర్థం చేసుకోవాలా? 2014లో ఏదైతే మేనిఫెస్టోని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన తర్వాత వెబ్సైట్ నుంచి తీసేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు వెబ్సైట్లో నుంచి తీయట్లేదు, డైరెక్ట్గా చెప్తున్నాడని అర్థం చేసుకోవాలా? ఏ రకంగా అర్థం చేసుకోమంటారు? ఎన్డీఏ కూటమి కూడా తెలుసు నిజంగానే వాళ్ళు ఇది అమలు చేయలేమని, దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, దూరమే ఉన్నారు ఆ రోజు వాళ్ళు కదా. జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో ఇది. కాబట్టి జనసేన పార్టీ అధినేత మౌన దీక్ష చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దీనికి సమానం చెప్పాలి. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ఎవరిని వదిలిపెట్టకండి అని చెప్పి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నిన్ను వదిలిపెట్టాను, నువ్వు సభలో లేవు కాబట్టి బతికిపోయావు, అదృష్టవంతుడు అని చెప్పి మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడారు కదా. మరి ఇప్పుడు మీరు ఇంతమంది ఇన్ని కోట్ల జనాభా ప్రజలకు మీరు మాట ఇచ్చి మాట తప్పారు కదా, మరి మిమ్మల్ని ఏం చేయాలి? ఇప్పుడు నీతి నిజాయితీ మీలో ఉంటే ఈ సూపర్ 6 పథకాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే అమలు చేశారో కనీసం ఆ రకంగానైనా అమలు చేయండి. మీరు ఇప్పుడు ఇంట్లో ఉంటే అంతమంది కాకపోయినా కూడా కనీసం ఇంట్లో ఒక విద్యార్థికైనా ఈ తల్లికి వందనం అనే పథకం వెయ్యండి. కనీసం అప్పుడైనా ప్రజల్లో మీకు ఇంత గౌరవం మిగులుతుంది. ఉన్నంతలో చేశారులే అనేటువంటి గౌరవం ఉంటుంది. అసెంబ్లీ సాక్షిగా ప్రజలను నట్టేట ముంచినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇలాంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడా ఉన్నాడు? ఒక ఆంధ్రప్రదేశ్లోనే. ఇది వాస్తవం.